నటుడిగా రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన నటసింహం బాలకృష్ణలో ఓ దర్శకుడు కూడా దాగి ఉన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ హీరో గతంలో హీరోయిన్ సౌందర్యను పెట్టి తన స్వీయ దర్శకత్వంలోనే నర్తనశాల అనే పౌరాణిక చిత్రాన్ని స్టార్ట్ చేశారు. అయితే అనూహ్యంగా హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా కంటే ముందే మన బాలయ్య ఇంకో సినిమాకి కూడా డైరెక్షన్ చేశారంట. ఇంతకు ఆ సినిమా ఏంటంటే పెద్ద అన్నయ్య. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ శరత్ కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అందుబాటులో లేకపోతే బాలయ్య స్వయంగా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సీన్స్ షూట్ చేసి సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేశారంట. కానీ బాలకృష్ణకు సోషల్ సినిమాలు డైరెక్ట్ చేయడం కన్నా పౌరాణిక చిత్రాలు డైరెక్ట్ చేయడమే ఎక్కువ ఇష్టమంట. ఇదిలా ఉంటే తాజాగా తన కొడుకు మోక్షజ్ఞ మొదటి చిత్రాన్ని కూడా బాలకృష్ణ డైరెక్ట్ చేస్తారని, అది కూడా ఆయన హిట్ సినిమాల్లో ఒకటైన ఆదిత్య 369 సీక్వెల్ తో బాలకృష్ణ డైరెక్టర్ గా మన ముందుకు వస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు ఆగక తప్పదు.